నేరాలు జరుగుతాయి. జరిగిన తర్వాత మనం ఆశ్రయిస్తున్నాం, అటు పోలీసులు న్యాయస్థానం ఆశ్రయిస్తున్నాం అని చెప్తే అది జరగకుండా మనం ఎలా మనం ఓవర్కమ్ మీరే తెలుసుకోవాలి. పరిసర విజ్ఞానం అంటే చుట్టూ పరిసరాలు గమనిస్తూ ఉండాలి. మనం ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నాం, ఎవరు చేస్తారు. 2012లో ఈ పోక్సో చట్టం అనేది ఏర్పడింది. అయినా కూడా ఇప్పటికీ ఈ పోక్సో చట్టం మీద కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఒకటి అవగాహన లోపం, ఒకటి పిల్లలకి తెలియజేయడం, సెల్ఫ్ డిఫెన్స్ పరంగా ఏమేమి వాళ్ళు రక్షణ చర్యలు తీసుకోవాలి, ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటువంటి ఆటంకాలు. ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రామ్ విమెన్ సేఫ్టీ గురించి అని మనందరికీ తెలిసిందే. దీని గురించి మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చిన పి బాబు గారికి మా స్కూల్ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ సార్. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో చట్టాలు విమెన్ సేఫ్టీ కోసం వచ్చాయి, కానీ ప్రజలలో ఎటువంటి మార్పు లేదు. ఇందులో ఫస్ట్ విమెన్ సేఫ్టీ కోసం వచ్చిన యాక్ట్స్కి ఫస్ట్ గృహహింస చట్టం 1, వరకట్న నిషేధం, బాల్య వివాహ నిషేధం లాంటి ఎన్నో చట్టాలు రావడం జరిగింది. అయినా సరే ప్రజలలో ఎటువంటి మార్పు లేదు. ఇటువంటి శిక్షలు పడినప్పుడే దేశంలో మార్పు వస్తుందని నా అభిప్రాయం. ఇంటికి వెళ్ళిన విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపు ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో కంగారు పడుతూ ఉంటారు. అలాగే వర్కింగ్ ప్లేసెస్కి వెళ్ళిన విమెన్స్ని కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలాగే ఇంట్లో ఉన్న వృద్ధులకు కూడా కొంచెం కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. అండ్ దేశంలో విమెన్ని దైవంగా పూజించే మన దేశంలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉండడం మనకి సిగ్గుచేటు. ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గినప్పుడే మన దేశం ఇతర దేశాల ముందు తలెత్తుకునేలా ఉంటుందని నా అభిప్రాయం. మా స్కూల్ విషయానికి వస్తే డైలీ మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ టైంలో మా కడియం పోలీస్ వారు మా స్కూల్ దగ్గర మా ఇంటి వాళ్ళలా మమ్మల్ని సేఫ్గా చూసుకుంటున్నందుకు మా కడియం పోలీస్ వారికి మా స్కూల్ తరపు నుంచి, నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ సార్. 2018 నుంచి ఈ చట్టం మీద కాస్త కూస్తో కొంచెం సమాజంలో అవగాహన అనేది రావడం మొదలైంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే ఓన్లీ ఉమెనే వస్తారా అంటే ఆడపిల్లలే వస్తారా ఆ చట్టం కింద చెప్పాలి. మీరు ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ మీరే చూసుకోవాలి. అలానే మరి స్కూల్లో మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నాను లేదు నాకేం తెలియదు, చెప్తే సంతోషము తెలుసుకుంటుంది. ఇంట్లో కూడా కన్న తండ్రి అయినా సరే, తోడబుట్టిన తమ్ముడైనా అన్నైనా సరే, ఎవరైనా సరే బ్యాడ్ టచ్ చేస్తే అది చట్టం కింద నేరమే. గుర్తుపెట్టుకోండి, ఈ చట్టం కింద ఇంట్లో సొంత తండ్రి అయినా, సొంత తమ్ముడైనా, అన్నైనా, సొంత చుట్టాలైనా సరే మీ పట్ల అమర్యాదగా, అనుచితంగా, ఒక్క బుద్ధితో, చెడు బుద్ధితో మీతో ప్రవర్తిస్తే అది ఈ చట్టం కింద నేరమే. దానికి నాకు తెలిసి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు శిక్ష ఉంది. నార్మల్గా చెడు బుద్ధితో ప్రవర్తిస్తాయి. ఇంకా ఎక్స్టెంట్కి వెళ్ళిపోతే మొలస్టేషన్ కానివ్వండి, అసాల్ట్ కానివ్వండి, ఇంకా ఎక్స్టెంట్కి వెళ్ళిపోతే పనిష్మెంట్ నేచర్ అనేది పెరిగిపోతా ఉంది, గ్రావిటీ పెరిగిపోతా ఉంది. సో మీ తోడుపుట్టిన పిల్లలకి, మీ అక్క చెల్లెలకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఇక్కడ రాని వాళ్ళకి మరీ చెప్పండి, ఈ చట్టం కింద మీకు చాలా ప్రొటెక్షన్ ఉంది. చట్టం కింద చాలా నేరాలు నిర్వహించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఎంత ప్రొటెక్షన్ తీసుకున్నా బియాండ్ అవర్ హ్యాండ్స్, బియాండ్ అవర్ లిమిట్స్ జరుగుతాయి. ఆ విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
జస్ట్ పాప తరఫున నేను ఆ బాబు తరఫున స్టేషన్కి ఏమైనా పంపించి లేకుంటే జస్ట్ 900 డైల్ చేసినా సరే సరిపోతుంది. స్టేషన్కి మిమ్మల్ని పిలిపించే అధికారం పోలీసు వారికి లేదు. ఆడపిల్లల్ని బిలో 18 years పిల్లల్ని స్టేషన్కి విచారణ కోసం పిలిచి అడిగే అధికారము పోలీసు వారికి లేదు. ఎస్ఐ గారు ఈ చట్టం కింద కాదు, రెగ్యులర్ ఐపీసీ ప్రకారంగా కానివ్వండి, సిఆర్పిసి ప్రకారంగా కానివ్వండి, ఆడపిల్లల్ని స్టేషన్లో కూర్చోబెడతానికి లేదు. ఎక్కడైతే ఉంటారో ఆ విక్టిమ్ దగ్గరికి పోలీసు వారు వెళ్ళాలి. అది కూడా యూనిఫామ్ లేకుండా వెళ్ళాలి. ఆ పాపకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదా ఆ బాబుకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళని బెండ గ్రామం నుంచి బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత మాత్రమే విచారణ మొదలు పెట్టాలి. నేను ఒక ఆఫీసర్గా కాదు, ఒక జడ్జిలా కాదు, ఒక అన్నగా, ఇంకొక బ్రదర్ ముద్దుగా మీకు తోబుట్టినట్టుగా చెప్తున్నాను. నాకు ప్లీజ్ నన్ను బ్రతకనియండి, అయ్యే కదా అని ఆదరించాను, అయ్యే కదా అని ఆదరించాను. నేను అమ్మకు రెండవ వాడినని తెలియక అదును చూసి నా ఆయువు తీస్తావనుకోలేదు. అన్నే కదా వెళ్ళు అని అమ్మ అంటే నాకు రక్షకుడు దొరికాడనుకున్నా, నన్నే భక్షిస్తాడనుకోలేదు. పిల్లల దేవుళ్ళు అన్నావు కదయ్యా తాతయ్య, 9 నెలల పసుమొగ్గనైన నన్ను దేవుడి వద్దకు పంపిస్తావనుకోలేదు. 12 ఏళ్లకు పొట్ట పెరుగుతుంటే, 12 ఏళ్లకే పొట్ట పెరుగుతుంటే తెలియలేదు ఎందుకో అనుకున్నా. జ్ఞాన జ్యోతి వెలిగించే వేరే నా జీవన జ్యోతిని ఆర్పేస్తాడనుకోలేదు. అమ్మకు తమ్ముడే, నా మేలుకోలే మామయ్యే, తండ్రి సమానుడే అనుకున్నా. మాయ మాటలు చెప్పి నా మరణానికి కారకుడు అవుతాననుకోలేదు. నన్ను చిరివేసే చేతులు నా చుట్టూగానే ఉన్నారు. బంధువుల రూపంలో బయటికి వెళితే మానవ మృగాలు మానవత్వాన్ని మర్చి చుట్టూ చేరి రావడం కూడా నన్ను తన్నుకుపోతూ ఉన్నారు. నాకు రక్షణ ఎక్కడ? నన్ను కాపాడేవారెవరు? మరో రాజా రామ్మోహన్ రాయుడు, కందుకూరు, రాజ్యాంగ ప్రధాన అంబేద్కర్ రావాలి. ప్లీజ్ నన్ను బ్రతకనీయండి, ప్లీజ్ నన్ను బ్రతకనీయండి. ఒక అమ్మాయి ఆరాధన గారు